నమస్తే వీతుని స్వాగతం లక్ష్యం సమాజహితం వీతుని ఫోకస్ కార్యక్రమంలో ఈరోజు మనతో ఉన్నారు ఒకప్పుడు తెలంగాణ జాగృతిలో మహిళా విభాగం నుంచి పనిచేసిన వ్యక్తి మరి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో స్పోక్ పర్సన్గా పనిచేస్తున్నారు వారే బొజ్జ సంధ్యారెడ్డి గారు మనతో ఉన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది మరి కాంగ్రెస్ పార్టీ వీడి కొంతమంది బీజేపీ కొంతమంది టీఆర్ఎస్కి వెళ్ళారు మరి పార్టీని కాపాడుకోవడానికి తన దగ్గర ఉన్నటువంటి విశ్లేషణాత్మకమైన విషయాలు ఏంటి వారి మాటలో తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాం మొత్తం మీద మహిళలు మహారాణులు అంటే ఒక కల్పమైనటువంటి విభాగం కానీ మీరు దానికి భిన్నంగా ప్రజలలో ఉండాలి ప్రజలతో ఉండాలి ప్రజాపూర్లో ఉండాలి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నిర్ణయం తీసుకుర్రు మరి ప్రజాక్షేత్రం అంటే తెలిసిన విషయం పదవులు కావాలి ప్రజలు రావాలంటే అసలు రాజకీయం వైపు రంగు వేయడానికి కారణం ఏంది కారణం అంటే నాకు స్టార్టింగ్లో మేము 2003లోనే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టాము దాని నుంచి కొంచెం లేడీస్కి అందరికీ కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అందరికి కుట్టు మిషన్స్ నేర్పించేసి కొంతమందికి దాతల ద్వారా కుట్టు మిషన్స్ కూడా ఇప్పించేసి చాలా మందికి పీస్ వర్క్ ఇప్పించి డ్వాక్రా సంఘాలు అట్లా ఏర్పాటు చేసి మహిళలతో నాకు ఫస్ట్ నుంచి కూడా బాగా ఇంట్రాక్షన్ అనమాట బడు బలహీన వర్గాల కోసం ఏదో ఒకటి చేయాలన్న ఆశయంతో నేను ఎన్జిఓ పెట్టాను ఆ ఎన్జిఓ ఎప్పుడు పెట్టారు ఎప్పుడు స్టార్ట్ చేశారు 2003లో ఎన్జిఓ స్టార్ట్ చేశారు అంతకుముందు నేను గవర్నమెంట్ దాంట్లో ఎన్సిఎల్ నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ లో నేను కోఆర్డినేటర్ గా కూడా వర్క్ చేశాను సో అందులో వర్క్ చేసినప్పుడే ఈ లేడీస్ కి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో కొన్ని స్లమ్ ఏరియాలలో చూస్తే పిల్లల మీద అవగాహన లేకపోవడం అట్లాంటి సందర్భాలు చూసి వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచనతో ఈ ఎన్జిఓ పెట్టడం జరిగింది అనమాట ఎందుకంటే పాపం వాళ్ళు కొన్ని స్లమ్ ఏరియాలలో చూస్తే వాళ్ళు అసలు డైలీ వేజెస్కి వెళ్ళడం లేకుండా పిల్లల్ని పట్టించుకోకపోవడం లేడీస్కి అవేర్నెస్ లేకపోవడం వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు ఏదో ఒకటి స్వయం ఉపాధి చూపిస్తే కొంచెం బాగుంటుందన్న ఉద్దేశంతో ఎన్జిఓ ఈ ఎన్జిఓ నుంచి ఏంటంటే మేము పెట్టిన ఎన్జిఓ ఎలా ఉంటుందంటే హయ్యర్ స్టడీస్ పాపం చేసిన వాళ్ళు లేరు అట్లా కూలికి వెళ్ళే వాళ్ళు కూడా కాదు అంటే మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళకి ఇంట్లోనే వండుకుంటూ ఇంట్లోనే పిల్లలకి చూసుకుంటూ ఈ నా మధ్యలో 10 to 4 o'clock వరకు ఫ్రీగా ఉంటారు వాళ్ళకి ఉచితంగా ఎక్కడ ఏ కాలనీలో ఫ్రీగా ఉంటే ఆ కాలనీలో వెళ్ళేసి వాళ్ళకి సెంటర్స్ పెట్టేసి నేర్పించేసి ఇలా ఆ రకంగా జనాలతో అదే ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం ఊపొచ్చింది ఓకే అట్నుంచి ఇటు తెలంగాణ ఉద్యమం వచ్చింది ఆ తెలంగాణ అంటే నాకు తెలంగాణ అనేది చాలా నాకు ఎప్పటి నుంచి ఒక కళ ఎందుకు ఇప్పుడు మన తెలంగాణ మన రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణ 3 పార్ట్స్ ఉన్నది అంటే మీరు టీఆర్ఎస్ పార్టీ ఏమో 2001 నుంచి పోరాడుతుంది మరి మీకు తెలంగాణ వైపు అంటే మనం కూడా తెలంగాణ బిడ్డం కదండి కాబట్టి మన తెలంగాణను మనం ఎందుకంటే మన నీళ్లు నిధులు నియామకాలు ఉద్యోగాలు ఎన్నో రకాలుగా కోల్పోతున్నారు అంతా సో ఎందుకంటే అన్ని మనకు ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏమవుతుందంటే ప్రత్యేక రాష్ట్రం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి ఆ ప్రత్యేక రాష్ట్రం వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను కూడా ఒక జేఏసీ అని చెప్పేసి మహిళా జేఏసీ అని చెప్పేసి 2009లో కూడా ప్రారంభించాను సొంతంగా రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఇప్పటికీ కూడా జిల్లా వైజ్ గా కూడా జేఏసీ కన్వీనర్స్ ఉన్నారు మహిళా విభాగం సో దాన్ని మనం రాజకీయంగా వాడుకుంటూ ప్లస్ హ్యూమన్ రైట్స్ అంటే లేడీస్ మీద జరుగుతున్న దాడులను ఖండించుకుంటూ ఆ 2 రకాలుగా దాన్ని యూజ్ చేసుకుంటూ వచ్చాను దాని గెస్ట్ గా మాకు కవిత గారు వచ్చారు సో కవిత గారు వచ్చి తను బాగా అట్రాక్ట్ అయ్యారనమాట మేము చేసే ప్రోగ్రామ్స్ చూసి తను కూడా జాగృతి కూడా 2007, 2008లోనే ఎస్టాబ్లిషన్ చేసిండు సో అంటే అంతకుముందు కొంచెం పరిచయాలు ఉన్నాయి తనతోని సో తను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్పందన చూసి నా స్పిరిట్ చూసి తను ఏమన్నారంటే ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక వెంటనే కాల్ చేసి ఒకసారి ఇంటికి రమ్మని చెప్పారు ఇంటికి వెళ్ళిన తర్వాత నీవే నాది ఇద్దరు ఒకేలా ఉంది మనది అంటే మనం దారులు వేరే అయినా కూడా మా గమ్యం ఒకటే ఉంది కాబట్టి సంధ్య నువ్వు చలో జాగృతిలో నువ్వు జాయిన్ అయిపో జాగృతి మొత్తం నువ్వే చూసుకో అన్న ఉద్దేశంతో అప్పుడు తెలంగాణ జాగృతి విభాగాలుగా అప్పుడు 2 విభాగాలు ఒకటి మహిళా విభాగము ఒకటి విద్యార్థి విభాగం మహిళా విభాగానికి రాష్ట్ర కన్వీనర్ గా కవిత గారు నన్ను అపాయింట్ చేశారు సో అట్లా తెలంగాణ జాగృతి నుంచి ఇక మీకు అందరికి తెలిసిందే తెలంగాణ జాగృతి అంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినాం మేము రైల్వే దగ్గర నుంచి వంట వార్పు నుంచి ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసాము చెలో అసెంబ్లీ కానివ్వండి రైలు రోకో చేసినప్పుడు మేము జైలుకి వెళ్ళేసి వచ్చాము మా దాదాపుగా తెలంగాణలో 30-40 కేసులు రైల్వే మొన్న రీసెంట్గా ఒక 1 year బ్యాక్ కొట్టేశారు మీరు రైల్వే దాంట్లో సెకండ్ ఫస్ట్ A1 కవిత A2 నేను అంటే మేము కవిత కెంబడి తెలంగాణ ఉద్యమం కోసం
ఆ రోజు మాతో పాటు విమలక్క ఉంది, గద్దరన్న ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు. రాత్రి మాకు తెల్లారి 4 గంటలకు వచ్చింది మాకు బెయిల్. ఇక్కడ మనకు సికింద్రాబాద్ రైల్వే కోర్టు ఉంది కదా, దాంట్లో జైలు మాకు అందులో పెట్టేశారు. అయినా మేము ఇప్పుడు బాధపడలేదు, భయపడలేదండి. ఎందుకంటే ఇది మన మేము ఒక గర్వంగా తెలంగాణ ఉద్యమం కోసం అని చెప్పేసి రావాలి అన్న ఉద్దేశంతో మేము ఎప్పుడు కూడా వెనకపోలేదు. మాతో పాటు 12 మంది ఇంకా ఉన్నారు మా బ్రదర్స్ కూడా. పాపం వీళ్ళు మన తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన బ్రదర్స్, ఓయూ పిల్లలు ఉన్నారు, చాలా మంది మాతో పాటు ఉన్నారు. ఆ రోజు నిజంగా అదొక మాకు అది చూస్తే ఈరోజు ఎంత గర్వంగా ఫీల్ అవుతామంటే తెలంగాణ కోసం మేము ఇంత చేసినాం అనేది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. సో మేము ఎప్పుడు కూడా ఫీల్ కాలేదండి జైలుకి పోయి సంతకం పెట్టేసి వచ్చి ప్రతిసారి కోర్టుకు పోయే వాళ్ళం. కోర్టుకు పోయిన సిగ్నేచర్ పెట్టి రావడానికైనా మేమేం ఫీల్ కాలేదు, ఎందుకంటే గర్వంగా ఫీల్ అయ్యాం, ఉద్యమం చేసినాం. ఆ రకంగా మేము సాధించుకున్న తెలంగాణ వచ్చింది, చాలా హ్యాపీ. ఆ విద్యార్థులకు ఉద్యోగాలు లేవు. తర్వాత వచ్చేసి మనం అనుకున్నది ఏది సాధించలేకపోయినాం అనేది కొంచెం బాధ అయితే ఉంది. సరే మరి కేసీఆర్ గారు తప్పకుండా, ఎందుకంటే ఫస్ట్ టైము గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి ఒడదుడుకులు ఉంటాయి. ఈ సెకండ్ టైం చేశారు కాబట్టి డెఫినెట్గా మంచిగా చేస్తారన్న ఉద్దేశం అయితే మాకైతే నమ్మకం అయితే ఉంది, చేయాలని అయితే కోరుకుంటున్నాం మేము. సో ఈ రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత తను ఎంపీ కూడా అయ్యారు కవిత గారు. ఎంపీ తర్వాత మేము కవిత గారు ఎంపీ కోసం మేము ఒక 2-3 నెలలు గ్రౌండ్ వర్క్, అంటే టోటల్ ఫ్యామిలీ మొత్తం వదిలిపెట్టేసి టోటల్గా గ్రౌండ్ వర్క్ నిజామాబాద్లో ఉండి గ్రౌండ్ వర్క్. ఇప్పుడు ప్రతి డోర్ టు డోర్ ఎంపీ కాన్స్టిట్యున్సీ నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం ఎక్కడ అడిగినా కూడా సంధ్యారెడ్డి అంటే చెప్తారు. సంధ్యారెడ్డి అంటే కవిత గారు, కవిత గారు అంటే సంధ్యారెడ్డి. అంటే మేము తెలంగాణ ఉద్యమంలో ఆ రకంగా ఉండి తెలంగాణ జాగృతిలో బతుకమ్మ చేస్తే మీరు ఎక్కడ చూసినా కూడా తెలంగాణ జాగృతి కవిత పక్కకి సంధ్యారెడ్డి ఉంటుంది. అక్కడ కూడా మేము రాష్ట్ర కన్వీనర్ కాబట్టి ఏ జిల్లా ఒక రోజు ప్రోగ్రామ్ అవుతుందంటే జిల్లాకు ఒక రోజు పెట్టేవాళ్ళం కదా, ముందు వెళ్ళేసి మేము గ్రౌండ్ వర్క్ చేసుకొని ఆ రకంగా తెలంగాణ ఒక సంస్కృతిని బయటకు తీసుకొచ్చిన అంశాలు కూడా ఉన్నాయి. సో ఆ రకంగా మేము ఎంపీ కావాలనుకున్నాం, ఒక మహిళకు మేము సహకరించినాము. సరే ఎనీవే కొన్ని కారణాలనే చెప్పొచ్చు, ఏదైనా కూడా తెలంగాణ జాగృతి అనేది ఒక NGO ఆర్గనైజేషన్. సో మనము ఆర్గనైజేషనే కాకుండా మనం ఒక లేడీస్కి ఏదో ఒకటి చేయాలంటే తెలంగాణలో ఏదో ఒకటి మహిళలకు చేయాలి, ఇంకేదైనా ఉంటే బాగుంటుందంటే ఒక ప్లాట్ఫామ్ ఎన్నుకోవాలంటే, ఎందుకంటే మీరు అనొచ్చు కాంగ్రెస్ పార్టీలకి 2015లో కాంగ్రెస్ పార్టీలకు రావాల్సి వచ్చింది, టీఆర్ఎస్లకు ఎందుకు వెళ్ళలేదు అని అంటే ఒకటే అండి, కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా కూడా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకుంది. తెలంగాణ ఇచ్చింది మాత్రం సోనియా గాంధీ గారు. అటువైపు వెళ్ళారు. ఎందుకంటే మన గోల్ ఏంటి తెలంగాణ ఎవరు ఇచ్చిందని సోనియా గాంధీ గారు ఇచ్చారు. సో కాంగ్రెస్ పార్టీ మీరు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడక ముందుకే కాంగ్రెస్ కి వెళ్ళారా, ఏర్పడిన తర్వాత? లేదండి, 2015లో కవిత గారు ఎంపీ అయ్యారు. అయిన తర్వాత ఒక 1.5 year మేము తనతో వర్క్ చేసాం. సో మేము ఒక ప్లాట్ఫామ్ కావాలి అంటే ఒక పార్టీ పరంగా తను కూడా మమ్మల్ని ఏం ఒత్తిడి ఏం చేయలేదు, ఎందుకంటే మనం ఒక పార్టీ పరంగా వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి. జాగృతిలో చాలా మంది ఈరోజు వార్డ్ మెంబర్ లైన్లో ఉన్నారు, కౌన్సిలర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్లాట్ఫామ్ దొరికింది. అదొక NGO. బట్ మన రాజకీయం ఎదగాలంటే మనకు ఒక ప్లాట్ఫామ్ అంటే నాకు ఏంటంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దృక్పథంతో నాకు ఇన్స్పైర్ అంటే మరి మా అక్క DK అరుణక్కనే ఈరోజు, ఎందుకంటే ఆమె నేను ఎప్పుడు మర్చిపోలేను. ఈరోజు ఆమె కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి ఉత్తమ్ కుమార్ అన్న దగ్గరికి, పద్మక్క దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడించి మా ఉద్యమాలు కూడా వాళ్ళు మేము చేసిన ఉద్యమాలే కానీ మేము చేసిన సేవలు కూడా వాళ్ళు గుర్తించిండ్రు. నాకు సపోర్ట్గా పద్మక్క, DK అరుణ గారు బాగా సపోర్ట్ ఉన్నారండి. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది రాగానే. నాకు ఎందుకన్నా కాంగ్రెస్ పార్టీ నాకు ఒక TPCC అధికార ప్రతినిధి కూడా 2 monthsలో మనకు. మరి మీకు ఎక్కడ అనిపించలేదా 2000 జాగృతి 7-8 నుంచి జాగృతిలో పనిచేసుకుంటూ వచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది గ్యాప్ మీకు, లేదా 3.5 సంవత్సరాలు ఉంది. ఈ 3.5 సంవత్సరాల ఎక్కడో ఒక చోట అంటే అవసరాలు అనేవి ఉంటాయి, అవసరాలు కాకుండా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వైపుకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది అంటున్నా? ఏం లేదండి, నేను ఎప్పుడు ఏదో ఆశించి ప్రజలకు రాలేదు, అనుకోకుండా నీకు నమ్ముకున్న వాళ్ళకు కూడా ఏదో చేయాలి కదా, ఆ చేయాలన్న ఉద్దేశంతోనే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. అది NGO, తను ఏం చేయలేరండి. NGO నుంచి ఏం చేశారు ఉన్నారు అంటే మాకన్నా ముందు TRS లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా.
సో కాంగ్రెస్ పార్టీలో కోసం ఒక పార్టీ ప్లాట్ఫామ్ ఉంటుంది, తెలంగాణ ఇచ్చింది కాబట్టి గౌరవం ఉన్న పార్టీ కాబట్టి ఏదో ఒక రాజకీయాలలోకి వస్తే కంపల్సరీ నన్ను నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మమ్మల్ని నమ్ముకొని మాకు 2003 నుంచి మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారు. సో తప్పకుండా వస్తుంది అన్న ఒక ఆశతోని మేము వెళ్ళాము. అయినా బాధ అనేది ఏం లేదండి ఇక్కడ, ఎందుకంటే ఇంకా చాలా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి 120, 130 సంవత్సరాలు ఉన్న చరిత్ర ఉన్న పార్టీ ఈ రోజు గెలుపు ఓటములని సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చినాక 50 సంవత్సరాల నుంచి పాలిస్తూనే ఉంది. కాబట్టి ఇది పెద్దగా ఇప్పుడు ఓడిపోయామని చెప్పేసి మేము బాధపడి ఎప్పుడు కూడా లేదండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ మామూలే. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని ఇప్పుడు పార్టీ పెట్టిన వాళ్ళు, పార్టీ వెళ్ళిపోయిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే. ఇక్కడ నుంచి కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ లోనే చేశారు, హరీష్ రావు కూడా కాంగ్రెస్ లోనే చేశారు. ఎవరండి ఇందులో చేయండి? సో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద దిక్కున్న పార్టీ, జాతీయ పార్టీ, బడు బలహీనమైన వర్గాల కోసం రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ఫస్ట్ మన ఇందిరాగారి అమ్మాయి చూడండి, వారు ప్రజల పక్షాన ఉంటారు ఎప్పుడైనా. కాబట్టి ఫస్ట్ నుంచి సోనియా గాంధీ గారు నాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఒక లేడీ అయ్యండి కూడా తను చాలా చేశారు. అందులో ఇంకా ఆమెకు తగ్గ గనుడు ఏంటంటే తన కొడుకు రాహుల్ గాంధీ గారు మహిళలకు ఎంత రెస్పెక్ట్ అండి అంటే ఏదో మహిళలు సాధించాలన్న ఉద్దేశం తనలో ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది. మొన్న మాకు ఇక్కడ ఖమ్మం, నాకు మొన్న ఎలక్షన్స్ లో ఖమ్మం ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ లేదండి, అసెంబ్లీ అయినప్పుడు ఖమ్మం ఇన్ఛార్జ్ ఇచ్చారు. అప్పుడు ఖమ్మంలో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, రాహుల్ గాంధీ గారు ఫస్ట్ సభ మన తెలంగాణలో ఖమ్మంలో పెట్టారు. అప్పుడు కలిసాము, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా సంపూర్ణంగా చేస్తున్నామండి. మాకేదో అధికారంలో ఉన్న పార్టీకి పోలేదు, మేమేదో కోల్పోయినాం అనేది ఏం లేదు. ఎందుకంటే సేవ చేయాలి. ఈ రోజు ఏదో పార్టీ ఓడిపోయింది కదా మనకి ఇది అయ్యో ఏం చేయలేకపోతున్నాం అనే బాధ ఏం లేదు. రాబోయే రోజులు మనవే, ఇది పెద్దగా ఏం లేదు. ఎందుకంటే గతంలో మీరు చూసారు 2006లో 2009లో కూడా గవర్నమెంట్ 2 సార్లు ఫామ్ చేసింది. ఇప్పుడు పోయింది, నెక్స్ట్ వస్తుంది. అట్లాని ఏదో అయిపోయిందని ఒకటండి. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా ఒకేలాగా ఉంటుంది, అధికారం లేకపోయినా ఒకేలాగా ఉంటుంది. సో అధికారం లేదు అని చెప్పేసి మేము ఉట్టిగా ఇంట్లో కూర్చోమండి. 100% ప్రజల పక్షాన ప్రతిపక్షం హోదాను ఉంటూ, తప్పకుండా ప్రతిపక్షంలో ఉంటూ నేను డెఫినెట్గా మనము రాజకీయంగా ఈరోజు ఏ రకంగా సెంట్రల్ కానివ్వండి, మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చిందో డెఫినెట్గా ఎంబడి పడతాము, డెఫినెట్ కొట్లాడతాము. వాళ్ళకు అవన్నీ ఏవేవైతే వాళ్ళకి హామీలు ఇచ్చారో హామీలు మొత్తం నెరవేర్చాల్సిన అంశం తప్పకుండా ఉంది. మేము తప్పకుండా వాళ్ళ ప్రజలు ఎంబడి మేము ఉంటామండి. అదే మొత్తం మీద మీరు ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2015లో కూడా అప్పుడు 21 సీట్లు వస్తే అప్పుడు కూడా చాలా మంది టీఆర్ఎస్కి వెళ్ళారు. మళ్ళీ 2018లో కూడా మీ పార్టీలో 19 మంది గెలిచారు, అప్పుడు 12 మంది వెళ్ళారు, ఎమ్మెల్సీలో 4 జంప్ అయ్యారు. మరి ఎలా అనిపిస్తుంది ఈ పరిణామాలన్నీ చూస్తే మీకు? ఏం లేదండి, వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు వెళ్ళేదో కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తుండ్రు అని అనడానికి ఆస్కారం లేదు. ఒక జాతీయ పార్టీ అండి, ఒక జాతీయ పార్టీని తీసుకుపోయి ప్రాంతీయ పార్టీలు ఎట్లా కలుపుతారు? జనాలు ఎట్లా నమ్ముతారు? అంటే ఇప్పుడు జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అనేది కాకుండా ఇందులో 3/2 ఒకటండి. ఈ లొసుకులు ఇవన్నీ నీవు అవినీతి చేయడానికి, ఎదుటి ప్రతిపక్షాన్ని మీరు కూలగొట్టడానికి ఎవరు ఉండకూడదు, నియంత్రణ పాలన జరపాలన్న దానికేమో లొసుకులు మొత్తం వెతుకుతున్నాం. మరి దాన్ని పాయింట్అవుట్ చేసుకుని నేను ఒక్కటి చెప్తానండి. రీసెంట్లీగా మనకు 9 నెలల పాపను ఈరోజు ఒక కీచకుడు రేప్ చేసి చంపేశాడంటే మరి నీకు చట్టంలో ఎలాంటి లొసుకులు లేవా అండి? చంపడానికి ఇవన్నీ ఎన్కౌంటర్ చేయడానికి ఏం లేవా? అలాంటి సిచ్యువేషన్ వెతకండి. సభ్య సమాజం నువ్వు 100 తప్పులు చేసినా కూడా దీన్ని మెచ్చుకుంటది. అలాంటి దానికి యూజ్ చేసుకో. ఇలాంటి నీచమైన దాంట్లోకి నీకు ఆల్రెడీ ప్రజలందరూ సంపూర్ణ మద్దతు ఇచ్చారు, మంచిగా అందరు నీకు మెజార్టీ ఉంది. మళ్ళీ ఎదుటోళ్ళని లాక్కోవడం అనేది అంత అదంటే ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎవరైతే జాయిన్ అయ్యారో ఒకటండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నువ్వు తీసుకోకపోతే వాళ్ళు ఏం రారు. ఇప్పుడు ఒకటి జగన్ యంగ్ డైనామిక్ లీడర్ ఈ రోజు ఒక సీఎం అయ్యారు ఒక చిన్న ఏజ్ లో. అతను ఏం చెప్పారు అసెంబ్లీలో, మొన్న మీడియా సాక్షిగా చెప్పారు, ఒకవేళ టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి అంటే మీరు రాజీనామా చేసి రండి అని చెప్పారు. మరి ఒక చిన్న వ్యక్తి, నీ కొడుకు లాంటి వ్యక్తి రోజు రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు. ఆయన చెప్పినప్పుడు నీకేమైంది? పిలుచుకోవయ్యా, ఈ 12 కాకుంటే మిగతా అన్న 5 మందిని కూడా తీసుకో, రాజీనామా చేపించి మళ్ళీ నువ్వు గెలువు.
గెలిస్తే అప్పుడు నీ తెలంగాణ గొప్పతనం ఏందనే తెలుస్తుంది. నువ్వు తెలంగాణ ప్రజలు ఎలాంటిది, ఇంత ఉన్నా కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్ను ఆశీర్వదించిందంటే సెకండ్ టైం మాకు ఏదో చేస్తాడని ఆశతో చేసిండు. కానీ నువ్వు ప్రతిపక్షం లేకుండా చేస్తున్నావు అంటే ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ఇంకేముంటుందండి, సమాజం ఎట్టిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, సమాజం ఈ 12 మందికి కూడా సమాజం ఏం చెప్తుంది, ఈరోజు ఏదో వాళ్ళ లాభాల కోసమో, వాళ్ళు మంత్రి పదవుల కోసమో, లేకపోతే ఇంకొకటి కోసమో టీఆర్ఎస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఎంతసేపటికి అవతల పార్టీలో గెలవాలి, ఇంట్లో చేర్చుకోవాలి. తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీలో గెలిచి నువ్వు మినిస్టర్ తెచ్చుకుంటుంది. మరి మల్లారెడ్డి ఏముందండి, తరిమి కొట్టిండు అప్పుడు మెదక్లా. అలాంటి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ ఉద్యమానికి ఎంత అడ్డుపడ్డాడు, ఆయనకు మినిస్టర్ ఇస్తుంది. అంటే అప్పుడు ఉద్యమ పార్టీ, ఇప్పుడు రాజకీయ పార్టీ అంటే ఏంటి, ఉద్యమం చేసినప్పుడు జనాలు కనబడ్డారు కానీ నీ ఉద్యమం చేయని కదా పార్టీలో మంత్రి పదవి చేయడానికి వాళ్ళకి చేత కదండి. నీకు బయట వాళ్ళే, బయట టీడీపీ నుంచి ఎవరికైతే మనం తెచ్చుకుంది ఏంటండి, టీడీపీతో కొట్లాడాము, కాంగ్రెస్తో కొట్టాము, అన్ని పార్టీలతో కొట్టాము, తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు కోదండరామన్ ఉన్నాడు, కోదండరామన్ తీసుకో. ఉద్యమం పార్టీలో మహిళలు ఎంతో మంది ఉద్యమం చేసిండ్రు, వాళ్ళని తీసుకొని మీరు మంత్రి పదవులు ఇవ్వండి. మీకున్న ఎమ్మెల్యేలలో మీరు మంత్రి పదవులు లేరా అండి? అక్కడ సునీత గారు ఉన్నారు, ఇక్కడ పద్మా దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం అండి, మహిళలకు ఈరోజు ఇంత జరుగుతుందంటే ఒక మహిళా కమిషనర్ లేదు, ఒక మహిళా మంత్రి లేదు. ఎవరు చెప్పుకుంటామండి? ఇంత ఘోరమా? 29 రాష్ట్రం, మనకు 29 రాష్ట్రం తెలంగాణ ఏర్పడ్డదంటే యావత్ ప్రపంచం చూసింది. ఈరోజు ఈ రకంగా జరుగుతుందంటే మీ క్రైమ్ ఒకటండి, మొన్న చూడండి 509 మంది మిస్ అయ్యారు. లేదండి, అది రీసెంట్ గా నిన్న నుంచి ఇప్పటి వరకు ఒక 5 మెంబర్స్ చనిపోయింది. తండ్రి అత్యాచారం చేసిన 5 ఇయర్స్ అమ్మాయిని, ఒక 9 ఇయర్స్ అమ్మాయిని, నిన్న అమ్మాయిని చంపారు. మొన్న ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ మన ఇక్కడ మన రామంతపూర్ కాదు, ఇక్కడ ఈ అమ్మాయి అదే మొన్న ఆ సంఘటన జరిగి అమ్మాయి చంపింది చూడండి, అమ్మాయిని బాయిలో వేసి వాడు శ్రీనివాస్ సైకో. మరి వాళ్ళ 3-4 చంపిండంటే ఇదే ఇయర్ లో కదా. మనం చూసుకుంటే ఒక 10 మంది అయ్యిండ్రు. ఈ క్రైమ్ సృష్టించడానికి ఏముందండి, మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఇమ్మీడియట్లీగా మీరు ప్రతిపక్షం నుంచి తీసుకున్న ఎమ్మెల్యేలకు మినిస్టర్లు కాదు, మీ దాంట్లో ఉన్న మినిస్టర్లకు తీసుకోండి, మీ వాళ్ళనే ఉన్న వాళ్ళనే చేయండి. అవును, ఎందుకంటే తెలంగాణకు న్యాయం చేసినట్టు పోరాడిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి మహిళా మంత్రి ఇప్పటి వరకు 5 years లో మహిళా మంత్రి అయితే లేదు. కనీసం సెకండ్ టర్మ్ అని ఇస్తారేమో అనుకుంటే ఊటిన ఏమి ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు? నువ్వు గెలిచిన తర్వాత ఈ రోజు ఊటిన నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ 4 రోజు 5 రోజులలో వర్కింగ్. ఏం తక్కువపోతుంది, ఏం కొంపలు అంటుకోబోతున్నాయి చెప్పండి ఒక మాట నేను అడుగుతాను. నువ్వు అదే ఒక మహిళకు ఫస్ట్ మహిళా మంత్రి, మొన్న కొంతమంది ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో ఒక మహిళా మంత్రికి ఇస్తే ఎంత సంతోషపడేవాళ్ళు తెలుసా. చాలా బాధ అనిపిస్తుందండి, మహిళలకు స్థానం లేకుండా అయిపోయింది తెలంగాణ. అంటే మరి మున్సిపాలిటీలో కార్పొరేటర్ల 50% జడ్పీటీసీలో కూడా జడ్పీ ఉన్నది ఇచ్చినావండి, అది ఉంది 50%. స్థానిక ఎలక్షన్ లో 50% ఉంది కాబట్టి నువ్వు ఇచ్చి రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇచ్చినావు. నువ్వు ఇప్పుడు రాజ్యాంగంలో అయితే రాసలేదుగా మహిళలకు మంత్రి ఇవ్వద్దని. రాజ్యాంగంలో రాసిందా? ఏ రాజ్యాంగంలో రాసింది? అంటే చిన్న రాష్ట్రం కనుక కొంచెం చిన్న రాష్ట్రం, డిప్యూటీ స్పీకర్ కూడా ఇచ్చాం కదా రాష్ట్రం అని చెప్పుకుంటొచ్చారు. అదే మహిళా మంత్రి అనేది చిన్న కదా. నిన్నగాక మొన్న ఏర్పడ్డ వైఎస్ఆర్ పార్టీ 4 అవకాశం కల్పించింది మహిళలకు. వాళ్ళని చూసి పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవచ్చు కదా నువ్వు. మీకు తెలీదా? అంటే మీ ఎంతసేపటికి మీరు మహిళలను అణగదొక్కాలి. ఈ ఇన్ని చూస్తుండండి. నిన్న ఇంత ఈ రకంగా జరుగుతుందంటే ఏ ఒక కవిత కానీ, ఏ ఒక హరీష్ రావు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానివ్వండి, పద్మా దేవేందర్ రెడ్డి కానీ, సునీత కానీ ఎవరైనా ఈ 9 months పాప మీద ఏమైనా రియాక్ట్ అయ్యారండి? అంటే ఎంతసేపటి మీ రాజకీయాలు చూస్తున్నారు తప్ప. అంటే చట్టం అని అండి కదండి. మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రణతి మీద అప్పుడు ఒకసారి వరంగల్ చేసినప్పుడు యాసిడ్ దాడి ఎన్కౌంటర్ చేసేసిండ్రు. అలాంటి ఇప్పుడు నువ్వు ప్రతిపక్షాలను తీసుకొని విలీనం చేసుకొని చట్టంలో మార్పు ఉందన్న నీకు కేసీఆర్కి ఎదురు లేవద్దని అంటారు. ఇప్పుడు నువ్వు ఎన్కౌంటర్ చేస్తే నీకు ఎదురు ఎవరు వస్తారో మేము చూస్తాము. ఎందుకంటే అండి ఏమైనా మాట్లాడితే మహిళలు డ్రెస్సింగ్ అంటారు. 9 months పాప ఏం డ్రెస్ తీసుకుంది? కాబట్టి మీరు కేసీఆర్ గారికి నేను చెప్తా ఉన్నాను, మహిళల మీద చాలా మీరు దృష్టి పెంచిన అంశం ఉంది. బతుకమ్మ చేసినప్పుడు మహిళలే పిలిచినాం. వాస్తవంగా కూడా మొన్న మీకు ఓటింగ్ శాతం పెరిగిందంటే మహిళలే, వృద్ధులు. మరి ఇన్ని మహిళలు చేసినప్పుడు, ఒక స్త్రీ చేసినప్పుడు నువ్వు స్త్రీ మీద ఎందుకు నువ్వు ఇట్లా వ్యతిరేకంగా వివక్ష చూపిస్తున్నావు? కాబట్టి నేను, ఎందుకంటే నాకు తండ్రి లాంటి కాబట్టి నేను చేతులు ఇచ్చి నమస్కారం. మనము సీఎం అయిన తర్వాత కలవలేదు, అంతకుముందు కలిసేవాళ్ళం. కవిత గారితో ఆయనకి అంత అవసరం ఏముందండి? అయ్యో, ఉద్యమం చేసిన వాళ్ళని పిలుస్తున్నట్టే డెఫినెట్ గా పోతాం, మాట్లాడతాం, కలుస్తాం.
పిలిచినప్పుడు వెళ్ళడం భావ్యమే. అంటే మేము ఏదో పాటలు చేయడానికి కాదు, మీరు ఉద్యమంలో చేసిండ్రు కదా, మీకు ఇలాంటి ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నాయి రండి మీరు అందరంటే పోతాం. కానీ అక్కడ ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ లేదు, మా లాంటి వాళ్ళని ఎందుకు పిలుస్తారని చెప్పండి మా కదా, అది వాస్తవం కదా అది. సో అది అనమాట చాలా బాధాకరమైన విషయం అనమాట. ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది. మరి కాళేశ్వరం నిన్నటిదాకా కాళేశ్వరం మొత్తం పండుగ వాతావరణం, పార్టీ వాళ్ళందరూ బయటకు వచ్చి ఇక సొమ్మగొడిది సోకోగొడది అంటాడు చూడండి. కాళేశ్వరం అనేది మొత్తం ఇక నేనే ఫస్ట్ గడ్డపార పెట్టి నేనే మట్టి తీసిన, ఇక మొత్తం నేనే కట్టించిన అని చెప్పి కూర్చేసుకుంటాను. ఎంత దౌర్భాగ్యం అంటే, సరే పార్టీ పక్కన పెడదాం కొద్దిసేపు. హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు, ఇక్కడ పోయిందండి ఇరిగేషన్ మినిస్టర్ అంటే మొత్తం కేసీఆర్ గారు పెట్టిన హరీషే కదా అంటారు వాళ్ళు. ఇప్పుడు హరీష్ రావుకి డైరెక్ట్ చేసింది కాదు, ఒకటండి కేసీఆర్ ఒక శాఖ అప్పచెప్పింది కదా, ప్రజెంట్ ఆయన పోస్ట్ కూడా లేదు కదా. ఒకటి ఇరిగేషన్ స్టార్ట్ చేసినాం, ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు పిలిస్తే తప్పైంది. ఇప్పుడు ఒక నిమిషం, కేసీఆర్ గారు తింటే హరీష్ రావు గారు తింటే కేసీఆర్ కడుపు నింటుందా చెప్పండి? పిలిస్తే మీకు నష్టం ఏం జరుగుతుంది? నీకు ఆల్రెడీ నీ కొడుకు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నువ్వు ఇమీడియట్గా నువ్వు ఎందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చావు? మరి హరీష్ రావుని పిలిస్తే నష్టం ఏముంది అంటే ఇప్పుడు ఎమ్మెల్యే పరిస్థితిలో ఉన్నాడు కదా, పదవుల పంపకాలు జరగలేదు పూర్తి స్థాయిలో. మీరు ఒకటండి, మీరు రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవను అన్నట్టు నువ్వు ఏది చేసినా ఇవ్వలేదు. మీరు ఎంతసేపు హరీష్ రావును ఎందుకు అంటే హరీష్ రావు ఎందుకు అన్నారంటే మీ దాంట్లోనే మీకు సఖ్యత లేకపోవడం వల్ల. అంటే ఈ రోజు మేము హరీష్ రావు పార్టీలకు అతీతంగా మెచ్చుకుంటారండి. అయ్యో తాను మేము ఎప్పుడు కూడా ఎవరిని ఏం అది చేయలేదు. హరీష్ రావుని పిలిస్తే, ఎందుకంటే ఇరిగేషన్ మినిస్టర్, ఇప్పుడు అంటే ఇరిగేషన్ లేదు, ఎక్స్ ఉన్నారు కాబట్టి పిలవచ్చు, తప్పేముంది. ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఇరిగేషన్ మినిస్టర్ ఉంటే ఆయన పిలిస్తే తప్పు అన్నారు. అసలు మినిస్టరే లేనప్పుడు ఎక్స్లను పిలుచుకుంటే నష్టం ఏం జరుగుతుంది అని నేను అన్నాను. అంతేగాని అది నా ఇంటెన్షన్. అంటే జనాలకి ఏమవుతుంది, కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కూడా హరీష్ రావు మీద సింపతి చూపెడుతున్నారు. ఏమండి హరీష్ రావు మీద సింపతి ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీలో హేమీలు ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చాలా బాగుంది. ఓకే అండి, మీ ఉన్న ఎంఐఎంలలో మన ఒక రాజగోపాల్ రెడ్డి బీజేపీ వైపు చూపు, ఆల్రెడీ మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి డీ కారణం కూడా బీజేపీలోకి వెళ్ళిపోయారు. అంటే తను చెప్పారు అది ఎందుకంటే కాన్స్టిట్యున్సీ వైజ్గా ఒత్తిడి వల్ల మనము ప్రత్యామ్నాయంగా వెళ్ళాలి అన్న, ఎందుకంటే అది నియోజకవర్గం వాళ్ళది ఆలోచన విధానం కాబట్టి డీకే అన్న గారు పోయి ఉంటారు. కాబట్టి ఆమె పోవడం అంటే ఎమ్మెల్యేగా అయితే లేదు, ఓడిపోయిన తర్వాత వెళ్ళింది, తన ఇష్టం. పార్టీ ఒకటండి, పార్టీ మారడం అనేది పూర్తి స్వేచ్ఛ హక్కు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే ఒకవేళ ఒక పదవిలో ఉండి వేరే పార్టీలకు వెళ్ళిండ్రు అంటే దానికి రాజీనామా చేసి వెళ్ళొచ్చు, ప్రజాప్రతినిధిగా కాకుండా అంతే. వెళ్ళారు వ్యక్తిగతంగా తను వెళ్ళారు. సో అది మనము ఇప్పుడు వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు మీకు ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ వెళ్తారు. దాన్ని మనం ఎందుకంటే చెప్పండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి రాజ్యాంగం స్వేచ్ఛను కల్పించింది, ఓటు హక్కుని కల్పించింది, ఎక్కడైనా వెళ్ళొచ్చు. వాట్ ఇస్ దేర్? కాబట్టి దాంట్లో ఏం లేదు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా వెళ్తారు అంటే రాజీనామా చేసి వెళ్ళమని చెప్తున్నాం. మనమైతే పట్టుకోలేం కదండి ఎవరిని. ఎందుకు ఇప్పుడు చాలా మంది మీ వాళ్ళే అంటారు ఆర్థికంగా నష్టపోయాడు, అది పూడ్చుకుంటూ అందుకే వెళ్తున్నాడు అంటారు. నిజమేనా ఇందులో ఎంత? రాజగోపాల్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి ఆర్థికంగా ఏముంటుంది, వాళ్ళకి బాగా ఖర్చు పెట్టారు. ఏం ఖర్చు పెట్టారు? మీ పార్టీ వాళ్ళే లోపల సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. రూమర్స్ అండి అవన్నీ. మన రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు ఫస్ట్ నుంచి వాళ్ళు వెల్ సెటిల్డ్, వాళ్ళకి బిజినెస్లు ఉన్నాయి. ఇదేదో బిజినెస్ ల కోసం పోతుర్రు చేస్తున్నారు అనేది ఇవన్నీ రూమర్స్. ఏంటంటే సరే వాళ్ళ ఇష్టం, అది వెళ్తున్నారా వెళ్ళలేదని కూడా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఇది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వ్యక్తుల గురించి మాట్లాడగానే పార్టీలో ఉండిన తర్వాత మనం వాళ్ళ గురించి వెళ్తారా వెళ్ళలేదా అనే దాని గురించి మనం మాట్లాడకూడదు. సో వాళ్ళైతే ఆర్థికంగా అయితే ఫైనాన్షియల్గా అయితే చాలా బాగున్నారండి మాకు తెలిసిన వరకు అయితే. కాబట్టి మనం దాని గురించి మాట్లాడాల్సిన అంశం. మరి బహిర్గతంగా కూడా వచ్చి కాంగ్రెస్ పని అయిపోయింది, ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పడం. తను బీజేపీ ప్రత్యామ్నాయం అనట్లేదు, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అన్నది అక్కడ. ఎందుకంటే తప్పుదో ఇప్పుడు ఈరోజు ఒక టీఆర్ఎస్ అనేది ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీకి సంబంధాలు ఉంటుందని చెప్పారు. కాబట్టి అది తను వెళ్ళిపోయేటప్పుడు తన వ్యక్తిగత విషయం అది. కాబట్టి వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు కొంతమంది ఏదో చెప్తుంటారు. ఇలా పెద్ద దాని గురించి ఏముందండి, ఇప్పుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వలేదని వెళ్తున్నారు అసలు ఇప్పుడు ఇప్పటి వరకు ఇంకా ఆలోచన విధానం వర్కింగ్ ప్రెసిడెంటే కానివ్వండి, పీసీసీని మారవడం, ఇవన్నీ కూడా ఇంకా అసలు మా రాహుల్ గాంధీ గారు ఇంకా ఇవన్నీ ఇంకా ఈ మనం ఎన్నికల అవకతవకలు జరిగిన దాని గురించి ఇంకా నెమరేసుకుంటాం, చూస్తున్నాం ఎక్కడ జరిగింది, ఎట్లయింది, పార్టీ ఎందుకు ఇట్లయింది అనేది ఆలోచనల విధానంలో ఉన్నాం. కానీ ఇంకా ఇప్పుడేమో వర్కింగ్ ఇవ్వలేదు, పీసీసీ ఇవ్వలేదు అనేది తప్పండి అది. ఎందుకంటే తప్పకుండా మంచి అవకాశం కల్పించింది వాళ్ళకి, వాళ్ళు ఎందుకు చాలా ఇచ్చారు కాబట్టి వాళ్ళు వెళ్తారు అని నేనైతే అనుకోనని. మరి రాహుల్ గాంధీ కూడా నాకొద్దు మొర్రో అని తప్పించుకోవడానికి కారణాలు? తప్పించుకోవడం అని కాదండి, నేను ఒకసారి చేశాను కదా. వాళ్ళు ఒక్కటండి
త్యాగశీలు ఎప్పుడైనా ఏదైనా పని చేసిన తర్వాత నేను చేసిన చెప్పుకోరు. అమ్మ తెలంగాణ ఇచ్చినాక కూడా ఆమెను చాలా ఫోర్స్ చేశారు అధ్యక్షురాలు ఉండలేదా, ఎందుకంటే యువత కోరుకుంటుందని రాహుల్ గాంధీ గారు ఇచ్చారు. మరి చాలా మంచి అంటే ఎంతో మంది మీరు అన్నమాట ఇప్పుడు కేటీఆర్ గారిని తీసుకొచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు ఊటావుడిని అన్నారు. మరి కాంగ్రెస్లో ఎంతో మంది కురువృద్ధులు ఉండగా గొప్ప గొప్ప నాయకులు ఉండగా రాహుల్ నాయకత్వాన్ని ఎందుకు అనుకున్నా అంటారు? ఎందుకు ఎన్నుకున్నారంటే యువత కోరుకుంటుందండి. అంటే ఓన్లీ ఎంతో మంది ఉన్నారు అందరూ కోరుకుంటారు. రాహుల్ గాంధీ గారు మీ దగ్గరకు వచ్చేసరికి ఏమో కేసీఆర్ కొడుకుని చేసిండ్రు. ఇంకొకటి చెప్పనా, అదే కాంగ్రెస్ కేసీఆర్ ని కొడుకు చేసిండ్రు అంటే రాహుల్ గాంధీ రాజకీయంలో పార్టీ ఎప్పటి నుంచి ఉంది, కేటీఆర్ గారు యుఎస్కి వెళ్ళి ఎప్పుడు వచ్చిందని ప్రజలకు అందరికీ తెలుసు. ఎప్పుడు వచ్చిండ్రు అనేది నగ్న సత్యం. అది ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఒకేసారి ఎంపీ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు 20 సంవత్సరాలు చరిత్ర ఉద్యమం పార్టీకి ఉంటే 150 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ చరిత్ర. ఓకే, ఇప్పుడు ఈ రోజు మేము ఇచ్చినాము అంటే మేము ఏ సందర్భంలో అది అంతర్గత విషయం. టీఆర్ఎస్ నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చుకో, రేపు సీఎం పదవి ఇచ్చుకో, మాకు సంబంధం లేదు. మేమన్న సందర్భం ఏంటంటే మహిళకి ఎందుకు ఇవ్వలేకపోయింది మంత్రి, కాబట్టి మీ ఇమీడియట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాల్సినంత అర్జెంట్ పార్టీ గెలిచింది కదా, ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా, అంత అర్జెంట్ గా ఏమి ఇవ్వాలన్న ఉద్దేశంతో అన్నాను తప్ప మీరు ఏమని ఇచ్చుకోండి, మాకేం సంబంధం. కాబట్టి మాకు అది అవసరం. మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాల పైన, ఈ మర్డర్లు మానభంగాల పైన మరి మీరు ఒక మహిళా ప్రతినిధిగా ఇంకేమైనా చేసే అవకాశం ఉంది? డెఫినెట్గా అండి. మేము అదే ఆలోచిస్తూ ఉన్నాము. రాజ్యాంగం రాసిండ్రు, రాజ్యాంగం అంటే రాజ్యాంగం మొత్తం రాజ్యాంగం రాసింది మనమే కదండి, దేవుడైతే రాయలేదు. రాజ్యాంగంలో ఇలాంటి చట్టాలు కొన్ని ఉన్నాయి బయట. ఇప్పుడు సౌదీ అరేబియా కానివ్వండి, కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్లో ఉన్న ఎట్లుంటుందంటే చాలా ఘాటుగా ఉంటాయి వీళ్ళకి శిక్షలు. అలాంటి శిక్షలు అనేది అమ్మాయిల విషయంలో డెఫినెట్గా రావాలి. ఎందుకంటే ఈరోజు 9 ఏళ్ల పిల్లల నుంచి మొదలు పెడితే 80 ఏళ్ల ముసలామె వరకు కూడా వాళ్ళకి భద్రత లేకుండా పోయింది. మహిళలకు భద్రత అనేది చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు వాళ్ళనే ప్రాధాన్యత అంటే ఇది ఇప్పుడు జరుగుతున్నదంతా ఓన్లీ మా యొక్క ప్రభుత్వంలోనైనా, మరి గత 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఏం జరగలేదు దేశంలో. ఏమండి ఎంతసేపటికి చెప్పినా గత ప్రభుత్వం బాగాలేదని మీకు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టిండ్రు. అధికారం కట్టబెట్టినప్పుడు మా దానికన్నా నువ్వు మంచిగా చెయ్యి, నువ్వు మాలాగా చేసి ఇంకా మాకు నీకు తేడా ఏముందనేది కూడా ప్రజలు అడుగుతారు. మేము ఏం చేయలేదంటే మాకన్నా ఎక్కువ క్రైమ్, ఇంత ఘోరంగా ఎప్పుడు క్రైమ్ పెరగలేదండి. ఇమీడియట్ యాక్షన్ తీసుకురు. అరే మీరు చూడండి, మొన్న జరిగిన సంఘటన చూడండి, పోచంపల్లి దగ్గర జరిగిన సంఘటన ఇక్కడ మొదలు పెడితే ఎవరన్నా మీరు మీడియా ముఖంగా నేను ఈరోజు చెప్తున్నాను, ఎవరన్నా వచ్చి వాళ్ళను పరామర్శించిండ్రా? మీరు ఒక మాట చెప్పండి. ఇంత ఘోరమా అండి? చిన్న పిల్లలండి, చిన్న ముక్కు పచ్చలార పిల్లలు బయటికి పోతే స్వేచ్ఛ లేకుండా అయింది. షీ టీమ్స్ పెట్టారు, కరెక్టే, బాగానే ఉంది. దాంట్లో మేము ఫస్ట్లో కూడా మేము కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఒక 50% మాత్రమే షీ టీమ్ని పెట్టారు. ఆ షీ టీమ్ని 50% కానీ దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోతుండ్రు. మరి అలాంటి బస్సులలో కూడా క్యాబినెట్ ఏర్పాటు చేసి మహిళలకు సపరేట్ పెట్టారు కానీ అది కాదండి, స్వేచ్ఛ ఇవ్వండి. ఇప్పుడు ఒక అతను ఈ రకంగా అమ్మాయి దిక్కు చూసిండు అంటే వాడికి ఒక శిక్ష పడిందా అంటే ఆ శిక్ష ఎట్లుండాలంటే అబ్బాయి ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తికి పడ్డది కదా, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనేది వాడికి భయం అనేది ఉండాలి కంపల్సరీ. తర్వాత వచ్చేసి పేరెంట్స్ కూడా చాలా అవేర్నెస్ అవసరం. ఎందుకంటే డెఫినెట్ గా మహిళా కమిషన్ పెట్టండి. పేరెంట్స్ స్కూళ్ళల్లో కానివ్వండి, ఒక పేరెంట్స్కి మంత్లీ కానివ్వండి కౌన్సిలింగ్ ఏర్పాట్లు చేయండి. ఎందుకంటే తల్లిదండ్రుల కౌన్సిలింగ్ ఇస్తే మనం అబ్బాయే కదా బయటికి వెళ్తాడు, మాకేం లేదు కదా అనేది అబ్బాయే కదా అన్న ఒక చూపుతోని ఆడవాళ్ళని తక్కువ చేసి తల్లిదండ్రుల లోపం కూడా ఇందులో కొంచెం భాగమే అని నేను అనుకుంటున్నాను. కాబట్టి వాళ్ళకు కూడా అవేర్నెస్ కావాలంటే కొంచెం కౌన్సిలింగ్స్ పెట్టాలి. షీ టీమ్ ద్వారా కౌన్సిలింగ్ పెట్టేసి కాలనీ వైజ్ గా ఒక వార్డు వైజ్ గా కౌన్సిలింగ్ పెట్టేసి మీ పిల్లలు ఇట్లా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. మగ పిల్లగాడైనా సరే ఒక 9 అయిన తర్వాత ఎందుకు రాలేదని మీరు ఫోన్ చేసి అడగండి, ఎందుకు చేయలేదని చెప్పి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉండాలి. తర్వాత ప్రభుత్వాన్ని, మొత్తం ప్రభుత్వం అయితే ఏం చేయలేదు. కాబట్టి ఒక మహిళా మంత్రిని పెట్టండి, ఇమ్మీడియట్లీ మహిళా కమిషనర్ వేయండి. మహిళలకి ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయండి. డెఫినెట్ గా షీ టీమ్ ని ఇంకా ఎక్కువ అది చేయండి. తర్వాత ఈ క్యాబ్లలో దీంట్లలో పోయినప్పుడు ఇంకా ఫెసిలిటీస్ ఎక్కువ పెట్టి ఇమీడియట్లీగా ఇది ఇంతకు ముందే వరకట్నం అనేది ఉండే, అత్త గారు వేధింపులు అనేది ఉంది. ఇప్పుడు అత్యాచారాల వేధింపులు ఎక్కువైపోయాయి, అది తగ్గిపోయాయి. ఇవేమీ అయిపోతుంది అంటే అది ఎందుకు తగ్గిపోయాయి అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా లేడీస్ పెరిగారు కాబట్టి అవేర్నెస్ వచ్చింది కాబట్టి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకోగలుగుతున్నారు. చిన్నపిల్లలు చేసుకోలేరు కదా.
కదండి. కాబట్టి ఒక చట్టాన్ని మీరు తీసుకురండి కేసీఆర్ గారు, ఎందుకంటే మీరు ఏది తెలుసుకున్నా సంచలనం న్యూస్ అవుతుంది అన్నమాట. కాబట్టి మీరు ఏం చేసినా కూడా చెల్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఇవ్వండి, అందరు కలిసి ఆల్ కమిటీ వాళ్ళని అందరిని పిలవని, అన్ని పార్టీని మనం పిలిపించేసి కొంచెం స్వచ్ఛంద సంస్థలను వాళ్ళని కూడా తీసుకోండి, ఏ రకంగా చేస్తే బాగుంటుంది చట్టము అని చెప్పేసి ఒక చట్ట సవరణ చేయొచ్చు. వాట్ ఈస్ దేర్, తప్పే ఉందండి దాంట్లో చేసిందంటే ఏం ఉండదు కదా. ఎందుకంటే అన్ని పార్టీలు ఆమోదించిన తర్వాత ప్రతిపక్షం వాళ్ళు కూడా అందరూ ఒక దగ్గర కూర్చోండి, ఆల్ పార్టీ వాళ్ళని పిలిచి చేస్తామంటే వద్దన్నారు. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా కూడా చాలా ఆవేశంతో ఉన్నారు. కాబట్టి మీరు చెయ్యండి డెఫినెట్గా. మహిళలకు మాత్రం మీరు డెఫినెట్గా చేయండి. మీరు ఇస్తున్న హామీలను కూడా మీరు మహిళలకి చాలా మీరు హామీలు ఇచ్చారు. మరి ఆ మహిళలకి చాలా మంది పిల్లలు చదువుకొని ఉన్నారు, స్వయం ఉపాధితో అల్లల్లాడుతున్నారు. అందరికి గవర్నమెంట్ జాబులు రావు కదా, కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయండి. ఆ పరిశ్రమలలో కొంచెం మంది అమ్మాయిలకు కానివ్వండి, గృహిణులకు కానివ్వండి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా చూపించండి. కొన్ని యూనిట్ సెంటర్స్ కూడా కాలనీ వైజ్గానో లేకపోతే ఒక నియోజకవర్గ వైజ్గానో మండల వైజ్గానో ఏర్పాటు చేసేసి వాళ్ళకి కుట్టు శిక్షణ ద్వారానే కానివ్వండి, ఇండ్లలో కూర్చొని క్యాండిల్స్ తయారు చేసుకోవడమే కానీ ఇండ్లలో కూర్చొని ఏదో నెలకు ఒక 5-6 వేలు వచ్చేటట్టుగా స్వయం ఉపాధి పథకాలు మీరు చూపించండి. అవేర్నెస్ తీసుకురండి. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. స్కూళ్ళల్లో కూడా, ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా పేరెంట్స్ మీటింగ్ అనేది పెడతారు కానీ పిల్లల గురించే మాట్లాడతారు, కానీ పిల్లల్ని ఎట్లా అనే దాని గురించి కూడా కొంచెం ప్రైవేట్ యాజమాన్యాలకు కూడా ఇవ్వాలి, వాళ్ళ బాధ్యత కూడా ఉండాలి. ఎందుకంటే పిల్లలు మా స్కూల్లో నుంచి వెళ్ళిపోయింది అనే బాధ్యత ఉన్నట్టు, వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు చేరుకున్నారా అనేది ఒక కమిటీ స్కూల్లో ఉండాలి. వాళ్ళు కాల్ చేసి తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎప్పుడు కనిపెడుతూ ఉండాలి. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ పరంగా చూస్తే వాళ్ళకు సెల్ ఫోన్లు ఇచ్చేసి వీళ్ళకి ట్యాబ్లు ఇచ్చేసి ఆ రకంగా చేస్తున్నారు. కాబట్టి కొంచెం అందులో చాలా చెడు ఎక్కువ ఉంది, మంచి ఉంది, చెడు రెండు సామాన్యం కూడా. మంచిని తీసుకోండి, పిల్లలు మీరు కనిపెడుతూ ఉండండి. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఇద్దరు కలిసి ఆర్థికంగా సంపాదిస్తేనే పిల్లలకి బాగుంటుంది అనే అంశం ఉంది కాబట్టి ఇద్దరు వెళ్తున్నారు. సో ఆర్థికం ఎంత ఇంపార్టెంట్, పిల్లలు కూడా ఇంపార్టెంట్. కాబట్టి పిల్లలకు కూడా మీరు టైం ఇవ్వండి. మగ పిల్లగాడైనా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రులకు సూచన, మగ పిల్లగాడి అయినా ఆడపిల్ల అయినా ఇద్దరు సమానమే. ఆడపిల్ల రాలేదని టెన్షన్ పడకండి, మగ పిల్లగాడు ఎందుకు రాలేదని టెన్షన్ మీరు పడండి. కాబట్టి వాడిని ఎక్కడైతే ఆ మగ పిల్లగాడిని మనం ఇంట్లో మనం కట్టుదిట్టం చేసినాం అనుకోండి, ఇంటి నుంచే స్టార్ట్ కావాలి. కాబట్టి మీరు మగ పిల్లల తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఇద్దరు సమానమే. కాబట్టి ఇద్దరు కలిసి పిల్లల్ని కంట్రోల్ ఇంట్లో నుంచి స్టార్ట్ చేస్తే సెకండరీ వచ్చేసి స్కూల్లో, తర్వాత ప్రభుత్వం. కాబట్టి డెఫినెట్గా ఇంట్లో నుంచి స్టార్ట్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటాను. అయితే మొత్తం మీద చూసినట్టయితే మరి మీరు ఏదన్నా కాన్స్టిట్యుయెన్సీ అనుకుంటున్నారా, లేకపోతే రాజకీయంగా పోటీ చేసే అవకాశం ఏమన్నా ఉందా? అట్లా ఏం లేదండి, ఇంకా చాలా టైం ఉంది. టైం కలిసి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇస్తాం. మాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది. ఎందుకంటే ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ గురించి, ఏ మహిళలకు ఏ పార్టీ అయినంత స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మా పిసిసి గారు కూడా నిజంగా చాలా మంచి వ్యక్తి, మహిళలను చాలా ఎంకరేజ్మెంట్ చేస్తాడు. ఎందుకంటే ఏ పార్టీలో మీరు చూసినట్టయితే ఇంత స్వేచ్ఛకి వెళ్ళి ఏ మీడియాలో కానివ్వండి, ఏ పబ్లిక్లో వెళ్ళి మాట్లాడనివ్వరు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది మహిళకి. అన్న చాలా మందిని ఎంకరేజ్మెంట్ చేస్తారు, రాహుల్ గాంధీ గారు కూడా చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ మాకు ఉంది కాబట్టి డెఫినెట్గా సమయం సందర్భం వచ్చిందంటే డెఫినెట్గా అవకాశం ఇస్తారు. వాళ్ళతో పాటు చాలా మంది నాయకులు ఉన్నారు, వాళ్ళ సోదరులు ఎట్లా తీసుకుంటారో మమ్మల్ని కూడా ఆ రకంగానే చూసుకుంటారు. మీరు అన్న లెక్కల ప్రకారం మహిళలకు ఎంకరేజ్మెంట్ అంటారు కదా, మరి ఎందుకు 50% సీట్లు వేయలేకపోతున్నారు? మరి అంటే స్థానికంగా ఇచ్చిండ్రు, 33% రిజర్వేషన్ అనేది బిల్లు పాస్ కావాలి కదా, దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. అదే ఎప్పటి నుంచో తెలంగాణ ఉద్యమం 60 సంవత్సరాలు కొట్లాడుతూ వచ్చింది, దీని గురించి కూడా కొట్లాడినా ఆ పార్టీలకు అతీతంగా అందరం కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అనుకుంటే అవుతుంది, దాని మీద మనం ప్రెజర్ చేయాలి. అదొకటి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి రేపు ఫ్యూచర్లో ఈవీఎంల ఉద్యమం కూడా రావచ్చు. 100%. ఎందుకంటే ఈవీఎంలు అన్నారు కనుక చెప్తున్నా, మీరు గెలిచినట్టు 3 రాష్ట్రాల్లో అయితే ఒకే తీరుగా, మీరు గెలవకపోతే ఒక తీరుగా కూడా మాట్లాడుతున్నారు. ఒక ఉంది, మా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే ఒక 400-500-1000 ఓట్లతోని గెలిచినట్టు చూపిస్తారు. రాష్ట్రాలు సీఎంలు అని చెప్తున్నాను. అంటే మా రాష్ట్రం గురించి, మన రాష్ట్రం గురించి కొన్ని దగ్గర 25,000 మెజార్టీ వచ్చింది. మొన్న ఆంధ్రలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 100 సీట్లలో 25,000 మెజార్టీ వచ్చింది ఈక్వల్ గా. అంటే ఇవి నేను అది కరెక్ట్ అంటనా రాంగ్ అంటున్నా కదా, అనుమానాలు. ఈ అనుమానాలు అనేది ఉద్యమం బ్యాలెట్ పెడితే బాగుంటదనే ఉద్యమం కూడా స్టార్ట్ అవ్వబోతుంది. అన్ని రాష్ట్రాలు ఏంటండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా టెక్నాలజీ అని చెప్పుకునే వ్యక్తి కదా, అందులో అనుమానాలు ఉండండి. ఇంకొకటి మనం అంతా చదువుకున్న మీరు అన్నది బాగానే ఉంది, చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నాడు కదా,
చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు ఆ టెక్నాలజీ కనుక్కోలేకపోయిందా ట్యాంపరింగ్ అది? కనుక్కోలేదంటే మీరు ఒకటి అంటే జగన్ పైన ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తారు? జగన్ పైన అంటే నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా, నీకు రిటర్న్ అవును, గిఫ్ట్ కేసీఆర్ గారు ఇక్కడ నుంచి అక్కడ అంటే మీరు ఒకటి వినండి, మీకు అక్కడ అది కూడా టెక్నాలజీ ఇక్కడ ఉంది ఒక టెక్నిక్. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే సెంట్రల్ బీజేపీ ఫస్ట్ మీరు ఇక్కడ టీఆర్ఎస్ కానివ్వండి, అక్కడ జగన్ బాబు స్టార్టింగ్ లో అన్నారు ఈ రకంగా చేసిండు. ఈవీఎంలు అనేది ఇక్కడ యూజ్ చేసినాయి అక్కడ ఫస్ట్ ఆంధ్రలో సెకండ్ పెడితే మరి మేము గెలిచే వాళ్ళం. మేము మరి ఎందుకు ఫస్ట్ మనకి పెట్టారు? మీరు అవకాశం ఇవ్వకుండా ఈవీఎంల మీద చాలా మందికి అనుమానం. ఫర్ ఎగ్జాంపుల్ కోదాడ ఉందండి, పద్మావతి గారు 500 ఓట్లతో ఓడిపోయినారు అంటే మీరు అర్థం చేసుకోండి. ఆడ పోయింది అని అంటే ఈవీఎంలు లాస్ట్ కొద్దిసేపు ఆపారు. మొన్న కూడా ఇబ్రాహీంపట్నంలో వినండి అంటే మేము జరిగిన విషయం కాదు. మీరు కొంతమందిని వీళ్ళ మెజార్టీ రావాలన్న ఏరియాలలో అంత ట్యాంపరింగ్ కాదు, కొన్ని ఏరియాలలో మరి మొత్తం చేస్తే బాగుంటది కదా, కొన్ని ఏరియాలలో చేసి ఆ ఏరియాలలో ఎట్లా చేయాలన్న ఉద్దేశంతో మల్రెడ్డి రంగారెడ్డి గారు 144 ఓట్లతోనండి మధ్యలో ఎందుకు ఆపేశారు కౌంటింగ్? ఆపేసిన తర్వాత కరెంట్ పోయిందన్నారు, ఈవీఎం ప్రాబ్లం అన్నారు, ఇప్పుడు కోర్టులో నడుస్తుంది. అది మల్రెడ్డి రంగారెడ్డి పద్మావతి గారు ఇక్కడ దయాకర్ అద్దంకి దయాకర్ అనే ఉంది 199 ఓట్లు, అది కూడా రీకౌంటింగ్ పెట్టమని చెప్పినాం, అది కూడా ఈవీఎంల ప్రాబ్లం అని చెప్పిండ్రు. అంటే దాంట్లో మీద ఏమైందంటే మొన్న కోమటిరెడ్డి గారు ఎంపీ ఎలక్షన్ లో ఓటేసినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ వస్తుంది, కారు గుర్తు స్లిప్ వస్తుంది. ఎలా వస్తుందండి? అది మేము పక్కనే ఉన్నాం. ఎలా వస్తుంది? టెక్నికల్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు అందులో ఒక 4 ఓట్లైనా మాకు ఇంపార్టెంట్ 100%. ఒక ఈసీ ఒక దౌర్భాగ్యం మీకు గుర్తుందండి, ఒక ఈసీ గారు సారీ చెప్పారు తెలంగాణ ఎలక్షన్ గెలిచిన తర్వాత కొన్ని అవకతవకలు జరిగినాయి కాబట్టి మేము సారీ చెప్తున్నాం. అంటే ఓన్లీ ఈ రాష్ట్రం వరకు అంటారు, బయట రాష్ట్రాల్లో ఇలాంటి బయట రాష్ట్రాలు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి మీద కూడా చాలా మాకు రాజస్థాన్ లో మీ ప్రభుత్వం, మధ్యప్రదేశ్ లో మా ప్రభుత్వం వచ్చిన మీరు ఒకటి వినండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కొన్ని ఈవీఎంల మీద మాకు అనుమానాలు ఉన్నాయి. ఆ ఈవీఎంలను తీసేసిండ్రు అనుకోండి, మొన్న చూసినట్టయితే మనం ఇప్పుడు మన జెడ్పీటీసీ ఎంపీటీసీలో మరి అది ఒకటి జెడ్పీటీసీ యాద్ అనేది మీరు గతంలో వాళ్ళు పార్టీ ఫిరాయించిన వాళ్ళే, అది కామన్ కదండి వాళ్ళ మీద. ఇప్పుడు గెలిచారు కదా జెడ్పీటీసీ ఎంపీటీసీ. మీరు ఒకటండి ప్రభుత్వం రాష్ట్రంలో ఏది నడిస్తే అదే గెలుస్తుంది. మీకు తెలియదు ఎమ్మెల్యే టఫ్ ఉంది మీకు. మీరు పొద్దున్న లేసి చూస్తున్నారు ఒక్కొక్క జెడ్పీటీసీ దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు. వీళ్ళంతా ఎట్లా అంటే ఓటేసే వాళ్ళంటే ఒకటండి ప్రజలను భయాందోళన చేసినప్పుడు ఏం చేస్తారండి? ప్రజల్ని ఏం చేస్తారు? కాబట్టి ఇదంతా రాష్ట్ర ప్రభుత్వంలో అధికారం ఏ పాట ఉంటే గదే వస్తుంది. ఆడ లేకపోతే గెలిచి కూడా వాళ్ళు అండ్లకు పోతున్నారు అంటే వాళ్ళు ఏమనుకుంటారు కొంతమంది ప్రజలు, ఈ ఓటేసి వీళ్ళకి వేస్తున్నాము ఇక మళ్ళీ వేస్తే అయిపోతుంది కదా, మరి కన్ఫ్యూజింగ్ ఎందుకు ప్రజలను చేయడం అనేది కూడా కొంతమంది ప్రజలలో ఉండొచ్చు. అట్లని కాంగ్రెస్ పార్టీ మీద చాలా నమ్మకం ఉందండి ప్రజలకు. 100% కాంగ్రెస్ పార్టీ 100% వస్తుందండి. మేం కాదు, ప్రజలే గుణపాఠం చెప్తారు, మేం కాదు. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, నియోజకవర్గాలకు వెళ్తే వాళ్ళే గుణపాఠం చెప్తారు. ఒకవేళ వాళ్ళు మళ్ళీ మీ పార్టీలోకి వచ్చి టికెట్ అట్లేం ఉండదండి, జరుగుతాయి, అలాంటిది ఏముండదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిర్ణయించుకుంది. అది కూడా మాట్లాడుతున్నాం. రాజకీయం కదా, వాళ్ళు ఒక లీడర్ పోతే 100 మంది లీడర్లు కాంగ్రెస్. కరెక్టే. ఇప్పుడు ఏమైతుందంటే రాజకీయంగా రేసింగ్ గుర్రాలకి టికెట్ ఇవ్వాలని చాలా వరకు సామాజికమైన వాళ్ళకు కూడా అవకాశం ఈ రోజు కల్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని గుర్తిస్తుంది. డెఫినెట్ గా ఎవరైతే పని చేసిండో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సమగ్రమైన విశ్లేషణ మాకు వీడియో తెలిసినందుకు ధన్యవాదాలు. ఇదండి మరి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గెలిచినాకనే నేను పార్టీ మారాను, అప్పుడు జాగృతిలో పనిచేశాను. కానీ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా మీద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నన్ను కాంగ్రెస్లోకి తీసుకెళ్ళింది. డీకే అరుణ గారు ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డి గారు ఆహ్వానం మేరకు నేను టీఆర్ఎస్ జాగృతిని వీడి కాంగ్రెస్లోకి వచ్చాను. మరి అక్కడికి వచ్చినాక కూడా నాకు సమూల్యమైనటువంటి పదవి ఇచ్చాను, నాకు స్పోక్ పర్సన్గా రాణిస్తున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ 2వ టర్మ్లో కూడా మరి మహిళలకు ఎలాంటి పదవులు ఇవ్వకపోవడం, కమిషనర్ కూడా ఏర్పాటు చేయకపోవడం, మహిళల మీద చిన్న అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి ఈ అఘాయిత్యాలను అరికట్టకపోవడం అనేది అమానుష్యం. మరి గెలిచిన తర్వాత కేవలం పార్టీ ఫిరాయింపులకే పురుగొల్పుతున్నారు కానీ జరుగుతున్నటువంటి అమానుష్యమైన పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక మహిళగా నేను చింతిస్తున్నాను. రాబోయే రోజులలో ఇలాంటి ఉద్యమాలు ఎన్నో చేస్తాం. కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది మారినా కూడా మరి కొత్త వాళ్ళు
కుట్టుకొని వస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ సమూలమైన పార్టీ, ఇది ఒక సముద్రము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఒడిదుడుకులు ఉన్నాయి. 150 సంవత్సరాల చరిత్ర గలటువంటి పార్టీ ఒకసారి 2 సార్లు పోయినంత మాత్రం వల్ల మొత్తం పార్టీ పోదు. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, ప్రజలకు న్యాయం చేస్తామని మనకు సంధ్యారెడ్డి గారు ధీమా వ్యక్తం చేశారు. చూస్తున్నానండి V3 న్యూస్ కెమెరామెన్ రాజుతో మీ సురేష్ దండు.